మహాదేవుడును మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు. నిండు హృదయంతో వందనాలండి. ఎలా ఉన్నారు మీరందరూ? దేవుని కృపలో క్షేమమే కదా? రండి, దేవుని వాక్యంలో నుంచి దైవ స్వరాన్ని మనం విందాం. ఈ చివరి రోజుల్లో మనం గమనించినప్పుడు చాలామంది వారి సమయాన్ని చాలా వృధా చేస్తూ ఉన్నారు. సైతాను చాలా తెలివిగా ప్రతి మనిషిని కూడా వారి సమయాన్ని చాలా వృధా చేసుకునేటట్లుగా, ఉపయోగపడకుండా, ప్రయోజనం లేకుండా సమయాన్ని ప్రతి మనిషి పాడు చేసుకునేటట్లుగా సైతాను బహు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చూడండి, చివరి రోజుల్లో వాతావరణం ఎలాగుందో. సమయం అంతా కూడా ప్రజలు ఎక్కడ గడుపుతున్నారు? టీవీ ముందు ఎంత సమయం గడుపుతారో. ఎన్నో సినిమాలు, ఎన్నో సీరియళ్ళు, గంటల తరబడి కూర్చొని సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు చాలామంది. ఇక సెల్ ఫోన్ గురించి అయితే నేనేం చెప్పక్కర్లేదు. ఇక గంటలు గంటలు, అసలు కొంచెం సమయం దొరికితే చాలండి, వెంటనే ఆ మొబైల్ తీసుకోవటం, అందులో ఏదో ఒకటి లోక సంబంధమైనటువంటి విషయాలు, ఏదో ఒకటి కాలక్షేపానికి. అవి సినిమాలో, సీరియల్లో చూడకూడనటువంటి భయంకరమైన దృశ్యాలు, లేదా లోక వార్తల్లో అక్కడ అలా జరిగింది, ఇక్కడ అలా జరిగింది, వాటి గురించి వీటి గురించి ఎన్నో ఎక్కువైనటువంటివి సమయం అంతా కూడా పెట్టి అదే పనిగా గంటలు ఒక యవనస్తులనే కాదు, వృద్ధులనే కాదు, చిన్నపిల్లలనే కాదు, అసలు ఫోన్కి ఎంత అడిక్ట్ అయిపోయి సమయం అంతా కూడా ఫోను లాగేసుకొని ఈ రోజున ఎంత సమయాన్ని వృధా చేసేటట్లుగా సైతాన్ చాలా తెలివిగా వాడి యొక్క కుయుక్తి ద్వారా మన సమయాన్ని ఎంత వృధా చేస్తున్నాడో చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ రోజున చేతిలో ఉన్న సెల్ ఫోన్ అసలు కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితిలో మనం చూస్తున్నాం. దాదాపుగా ప్రతి మనిషి చేతిలో. పిల్లలు, ఈ మధ్యకాలంలో నేను సింగపూర్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, దేవుని మహాకృపలో సింగపూర్, మలేషియా, ఇండోనేషియా ప్రాంతాలు వెళ్ళాం. మార్చి నెలలో వెళ్ళొచ్చాం. అక్కడ లోకల్ ట్రైన్స్లో నేను చాలాసార్లు అటు ఇటు ప్రయాణం చేయాల్సి వచ్చింది. మేము అసలు చాలా సందర్భాల్లో నేను గమనించినప్పుడు ఆ ట్రైన్లో అసలు ప్రతి వ్యక్తి కూడా, నిలబడిన వాళ్ళు కానీ, కూర్చున్న వాళ్ళు కానీ, అసలు పక్క వ్యక్తితో అసలు ఏమీ మాకు పని లేదన్నట్టుగా, కనీసం కన్నెత్తి కూడా చూసేటటువంటి వాతావరణం లేకుండా ప్రతి వ్యక్తి చెవులో ఆ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అందరూ కూడా ఫోన్లోని ఏదో ఒకటి, వృద్ధులు కానివ్వండి, యవ్వనస్తులు కానివ్వండి, ఏమండి చదువు ఉందా లేదా, చిన్నవాళ్ళ పెద్దవాళ్ళు అసలు తారతమ్యం లేకుండా. ఒక్కొక్కసారి అయితే ఇలా ట్రైన్లో నేను గమనిస్తే అందరూ సెల్ ఫోను చూసుకుంటూ నిలబడి కూర్చొని, అసలు మామూలు విషయం కాదండి. ఏమండి, సింగపూరే కాదు, మన ఏరియాలో కూడా మీరు చూడండి, ఎక్కడైనా సరే కొన్ని వాహనాల్లో మనం బస్సుల్లోనూ ట్రైన్లోనూ ప్రయాణం చేస్తూ ఉంటే అందరూ కూడా ఫోన్లోనే ఉన్నారు, కానీ అసలు ఏం జరుగుతుందో కూడా ప్రక్కన అనవసరం అన్నటువంటి వాతావరణంలో ఉన్నారు. సమయం వ్యర్థమైన వాటికి, లోక సంబంధమైన వాటికి, ఈ కాలక్షేపంతో నిండిపోయినటువంటి కబుర్లకి, ముసలమ్మ ముచ్చట్లకి, వ్యర్థమైనటువంటి వాటికి ఎంత సమయాన్ని వృధా చేస్తున్నారో కదా. మరికొందరైతే ఎక్కువగా తిండికి, నిద్రకి, అవసరానికి మించి తిండికి, నిద్రకి ఏమండి ఎక్కువ సమయాన్ని ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు. మరికొందరైతే సమయం దొరికితే ముసలమ్మ ముచ్చట్లు. వీళ్ళందరూ కూడా ఒక స్థలానికి చేరతారు. ఫ్రెండ్స్, ఆడవాళ్ళు అయితే ఆడవాళ్ళు, మగవాళ్ళు అయితే మగవాళ్ళు ఒక స్థలానికి చేరి ఆమెట్ట, ఈమెట్ట, వారిట్ట, వీరిట్ట, ఆ ఇల్లిట్ట, ఈ ఇల్లిట్ట, ఆయన గురించి నీకు తెలుసా, ఆమె గురించి నీకు తెలుసా, అబ్బా ముసలమ్మ ముచ్చట్లతో ఈ రోజున సమయం అంతా కూడా వృధా చేసేస్తున్నారు. అనవసరమైనటువంటి మాటలు ఎన్నో బైబిల్లో కూడా రాసి ఉందండి. తీర్పు దినాన మన నోటితో పలికిన ప్రతి మాట కంట మనం లెక్క చెప్పాలంట. అలాంటి మాటలు ఎన్నో కనపడుతున్నా, నాలాంటి దైవ సేవకుల ద్వారా వినపడుతున్నా ఎవరు తీసుకుంటున్నారు? అనవసరమైన వ్యర్థమైన సంభాషణలకి ఎంతో చోటిచ్చి
సమయం అంతా కూడా వృధా చేస్తున్నారు. సమయం సద్వినియోగం చేసుకోవటం చాలామందికి తెలియటం లేదు. అందుకే బైబిల్ గ్రంథంలో దైవజనుడైన పౌలు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఇలా రాశాడు, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. సమయమును పోనీయక అంటే ఏంటి అర్థం? ఇప్పుడు ఇదంతా సమయం పోవటమేగా. సమయాన్ని మీరు పోనీయొద్దు. దైవజనుడైన పౌలు గారు అంటున్న మాట ఇది. మీరు సమయాన్ని ఎందుకు ఇలా వ్యర్థపుచ్చుకుంటారు? ఇంత వృధా చేస్తారేంటి? సమయాన్ని మీరు పోగొట్టుకోవద్దు. మీరు జ్ఞానుల్లాగా ఉండాలి. సమయాన్ని వృధా చేసుకునేవాడు అజ్ఞాని. సమయాన్ని వృధా చేసుకునేటటువంటి వ్యక్తి తెలివి తక్కువవాడు. మీరు సమయాన్ని వృధా చేసుకోవద్దు. జ్ఞానుల వలె ఉండాలి మీరు. కనుక మీరు సమయాన్ని పోనీయక సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, ప్రయోజనకరంగా వాడుకోండి, ఉపయోగకరంగా వాడుకోండి అంటున్నాడు. ప్రియులారా, సమయాన్ని ఏదో పని చేసుకోవటానికి, చదువుకోవటానికి, కుటుంబానికి ఉపయోగకరంగా, ప్రజలకు మేలుకరంగా వాడటం చాలా మంచిది, చాలా మంచిది. అది సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం. ప్రారంభంలో నేను చెప్పానే, అది సమయాన్ని దుర్వినియోగం చేసుకోవటం, వృధా చేసుకోవటం. 10 మందికి ఉపయోగకరమైనటువంటి పనులు, నువ్వు బ్రతకటానికి కావలసినటువంటి చక్కని పని, కుటుంబానికి అమ్మకో నాన్నకో ఏదైనా ఉపయోగకరంగా నువ్వు మారటం. ఏమండి, ఇలా ప్రయోజనకరంగా ఒక చక్కగా చదువుకోవటం, ఒక మంచి జాబ్ చూసుకోవటం, కష్టపడి పని చేసుకోవటం, సమయాన్ని చాలా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. ఈ మాట ఇలా ఉంచితే, ముఖ్యంగా సమయం సద్వినియోగం చేసుకోవటం అనే దానికి ఒక చక్కని మాట చెప్పనా? ఈ లోకంలో నువ్వు జీవించినంత కాలం నీ సమయాన్ని దేవునితో గడపటం, దేవుని సన్నిధి గడపటం, ప్రార్థనలో గడపటం, వాక్య ధ్యానంలో గడపటం, ఆయన సన్నిధిలో ఆయన మాటలు వింటూ గడపటం, ఇది నిజంగా ఒక ఆశీర్వాదకరమైనటువంటి సమయం. కానీ ఈ భక్తి విధానానికి, దేవుని మందిరానికి రావటం, బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం, దేవుని పాద సన్నిధి ఎక్కువగా గడిపి దేవునితో అవినాభావ సంబంధాన్ని కలిగి ఉండటం ప్రజలకి నిజంగా ఎంత కష్టమైపోయిందో. ఈ చివరి దినాల్లో బైబిల్ చదివే వాళ్ళు కనపడటం లేదు, ప్రార్థించేవారు కనిపించటం లేదు. అసలు లేరని కాదు, ఆ శాతం చాలా తగ్గిపోయింది. మంచి భక్తి కలిగినటువంటి వారు ఉన్నారు, కానీ ఎక్కువ శాతం దేవునితో గడిపేవారు కనిపించటం లేదు. ఒట్టిపోయినట్టుగా మనకు కనపడుతుంది వాతావరణం. చూడండి ప్రియా దేవుని బిడ్డ, ఇప్పుడైనా నీ సమయాన్ని దొంగిలించే ఆ ఎలక్ట్రానిక్ వస్తువుల దగ్గర నుంచి, ఆ ముసలమ్మ ముచ్చట్ల నుంచి, ఆ వృధా సమయం నుంచి బయటపడి దేవుని పాదాలు పట్టుకొని ఎక్కువగా బైబిల్ చదువుతూ, దేవుని గురించి తెలుసుకుంటూ, ప్రార్థనలో ప్రభు సన్నిధిని అనుభవిస్తూ, దేవుని స్వరాన్ని వింటూ నీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఆ రీతిగా నువ్వు రక్షణ పొందాలి, నిత్య జీవానికి వారసురాలివి కూడా కావాలి. రాజుల 2వ గ్రంథంలో ఉన్నటువంటి ఒక్క రిఫరెన్స్ ఇలా చదివి నేను ప్రార్థన చేస్తాను. దైవజనుడైనటువంటి ఎలీషా గెహాజీతో అన్నటువంటి ఈ మాట చూడండి ఎలాగుందో. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం. అంతట ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఇవన్నీ సంపాదించుకొనుటకు ఇది సమయమా? లోకంలో ఉన్నదే, దానికోసమే సమయం అంతా పెడతాను. ఇది సమయమా? దేవుని పాదాలు పట్టుకో. దైవాశీస్సులు మీ అందరికీ ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన ఈ సందేశం బిడ్డలకు దీవెనకరంగా చేసి ప్రభువా, సమయం ఏ వస్తువుల దగ్గర ఎవరి దగ్గర వ్యర్థమైపోతుందో గ్రహించి అవసరాన్ని బట్టి బ్రతకటానికి కావలసినంత కష్టపడి పనిచేసేవారిగా ఉంటూ ఎక్కువ సమయం నిత్యత్వం మీద ఆశ కలిగి నీ పాదాలు పట్టుకొని వాక్య ధ్యానంలో, ప్రార్థనలో అయ్యా నీ సన్నిధిలో గడిపేటటువంటి మనసు కలిగిన వారిగా, సమయాన్ని సద్వినియోగం చేసుకునేవారిగా, వేకునే లేచి ప్రార్థించేవారిగా, ప్రతిరోజు నీ మాటలు ధ్యానించేవారిగా, క్రమం తప్పకుండా ఆరాధనకు వెళ్ళి నాయన మిమ్మల్ని ఆరాధించేవారిగా ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డను దీవిస్తూ, దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకునే జ్ఞానుల వలె ఆశీర్వదించమని రోజంతా తోడై ఉండమని యేసు ప్రభువారి శక్తిగల నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.